నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ ఎన్నికల్లో అంటే తెలంగాణలో త్వరలో జనసేన పోటీ చేయబోతుంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఖాళీ అయింది. ఇటువంటి సందర్భంలో ఎలా అయినా సరే మనం జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించాలి అని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్లో జనసేనకు అవకాశం ఇవ్వాలి అనేది కూటమిలో ఒక చర్చగా మారిందంట. దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అనేది. ఒకవేళ జనసేన పోటీ చేయకపోతే తర్వాత ప్లేస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ జనసేన గురించి ఒక విషయం చెప్పుకోవాలి. అసలు పార్టీ స్థాపించబడింది తెలంగాణలో, అంటే హైదరాబాద్ కేంద్రంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువగా జనసేనకు అభిమానులు కానీ జనసేనను అభిమానించి ఆదరించేటువంటి వారు తెలంగాణలో ఎక్కువ మందే ఉన్నారు. ఆంధ్రాలో మరీ ఎక్కువ, తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏ రకమైనటువంటి సమీకరణాలు ఉంటాయి, మనం గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే అనేది ఆలోచన చేస్తున్నారట జనసేనాని పవన్ కళ్యాణ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అలాగే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి, అంతకు మించి అన్నట్లుగానే ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడే ఒక ఫౌండేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. త్వరలో జరగబోయే ఇతర రాష్ట్రాలు తమిళనాడు, బీహార్, ఈ రాష్ట్రాల్లో జనసేన కూడా పోటీ చేస్తుంది కూటమి తరపున అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో ముందుగా మనం ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ గతంలో పోటీ చేసినటువంటి, అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఒక రకంగా చెప్పాలంటే గులాబీ పార్టీకి కొట్టిన పిండి అని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ ఆయన వరుసగా విజయం సాధించినటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి ఆయన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత అనూహ్యంగా ఆయన పార్టీ మారడం, ఆ కుటుంబానికి మంచి పేరుంది. అయితే ఈ సందర్భంలో ఆయన భార్య సునీత, ఆమెకు అవకాశం ఇస్తుంది పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఎలా అయినా సరే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఖాతా తెరవనటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో జనసేన నుంచి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. గత ఎన్నికల్లో, అంటే తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో 8 చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే కూకట్పల్లిలో పోటీ చేసి 3rd ప్లేస్లో ఉన్నారు ఆయన. మంచి ఓట్లు వచ్చాయి. ఇలాంటి క్రమంలో మిగిలిన చోట్ల అంత స్వల్పమైనటువంటి ఓట్లే. కానీ తెలంగాణ రాజకీయాల్లో మనం కూడా ఉన్నాం అనేది జనసేనకు ఒక కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ చాలా పాజిటివ్గా వారికి అనుకూలంగా మారుతుంది. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సిట్లర్స్ ఎక్కువ, అందులోనూ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారు చాలా ఎక్కువ. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, ఇటువంటి ఫిల్మ్ నగర్ కానీ, ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి 24 ఆర్ట్స్ వారే ఎక్కువగా నివాసం ఉంటారు. ఇలాంటి క్రమంలో జూబ్లీ హిల్స్లో మనం పోటీ చేసి మన ఏంటనేది మనం చూపించుకోవాలి, నిరూపించుకోవాలి అనేది. వాస్తవంగా ఈ ఆలోచన పవన్ కళ్యాణ్కి రాలేదు, కానీ తెలంగాణ జనసేన పార్టీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఒక అభ్యర్థన, ఒక ప్రతిపాదన. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సానుకూలమైనటువంటి రీతిలో స్పందిస్తారు అనేది ఒక విషయం అయితే, ఇక్కడ సానుభూతి పరంగా ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవటం వల్ల ఈ యొక్క నియోజకవర్గం ఖాళీ అయింది. కాబట్టి హ్యుమానిటీ గ్రౌండ్స్తో ఆలోచిస్తే వారి భార్య పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ పోటీకి దింపకూడదు అనే ఆలోచనట. ఇది ఇప్పుడు ఇంకా ఫైనల్ కాల, కానీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎలా అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కోసం వేట మొదలైంది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి దాదాపుగా 12 మంది ఉన్నారు ఇప్పుడు లైన్లో.
మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనేది చూడాలి. కాంగ్రెస్ నుంచి అయితే పోటీ ఉంటుంది ఖచ్చితంగా. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. గతంలో ఒక సంస్కృతి ఉంది. ఎవరైనా ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని ఇచ్చేయాలి అని ఒక సంస్కృతి వారు పెట్టుకున్నటువంటి అక్కడ ఇది. ఇలాంటి క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏ రకంగా మారబోతుంది, అక్కడ రాజకీయ పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి కుటుంబానికి సంబంధించి సుహాసిని పేరు వినిపిస్తుంది. గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేశారు ఆమె. సుహాసిని పేరు బలంగా వినిపిస్తున్నటువంటి తరుణంలో జనసేన నుంచి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే కూటమిలో 3 పార్టీలు భాగస్వామి: తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ ఉంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పట్టు ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్లో పోటీ చేయాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వెనక్కి తగ్గుతుంది ఖచ్చితంగా అనేది కూడా వినిపిస్తుంది. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వైపు ఆయన అడుగులు పడతాయా, లేదా ఏ రకమైనటువంటి నిర్ణయం ఉండబోతుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.